నమస్తే. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిందంటున్నారు. పూర్తి ఆధారాలు నా చేతిలో ఉన్నాయనేటువంటి మాటనైతే వారు చెప్తున్నారు. మనతో పాటుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఒక పెద్ద ఆరోపణ చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. అసలు ఏ విషయంలో కుంభకోణం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? చూడు, ఇప్పటివరకు అదే చెప్పాను నేను. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నటువంటి 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంటే ప్రతి బస్తాకు 4 కిలోలు అంటే 40 కిలోల మీద 4 కిలోలు ఎక్సెస్ వేయింగ్ జరుగుతూ ఉంటే మీరు అక్కడనే అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్ మళ్ళీ దాంట్లో తేమ ఉందని తెప్ప ఉందని రకరకాల ఇబ్బంది పెట్టేసి మళ్ళీ అడిషనల్గా ఆయన కట్ చేస్తూ ఉంటే కనీసం ఒక క్వింటాల్కి అంటే 40 కిలోలకు 4 కిలోలు పట్టిన క్వింటాల్కి 10 కిలోలు అంటే 10% ఎక్సెస్ ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఎక్సెస్ వేయింగ్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఎక్సెస్ వేయింగ్ చేసేటువంటి ఆ ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలకు వెళ్తూ ఉన్నాయి, ఆ డబ్బులు ఎవరు తీసుకుంటా ఉన్నారు అని అడుగుతూ ఉన్నాను. మీరు అది 10% అంటే ఎంత అమౌంట్ అనుకుంటున్నారు? సపోజ్ 1,30,00,000 మెట్రిక్ టన్నులు అంటే 13,000 మెట్రిక్ టన్నులు. 13,000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా 2,000 పట్టినా కూడా 1,600 కోట్ల రూపాయలు. ఈ 1,600 కోట్ల రూపాయల డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నదో చెప్పాల్సినటువంటి బాధ్యత గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ కమిషనర్ గారు చౌహాన్ గారు సమాధానం చెప్పాలని ఒకటి అడుగుతా ఉన్నా. రెండవది, మీరు గత 3-4 సంవత్సరాల నుంచి మీరు ప్యాడీ పంపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కస్టమైజ్డ్ రైస్ చేసేసి ఆ కస్టమైజ్డ్ మిల్లింగ్ చేసినటువంటి రైస్ని సిఎంఆర్ని మీరు రిటర్న్ ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ ప్రభుత్వం సివిల్ సప్లైస్ ద్వారా కానీ లేకుంటే మరి వాళ్ళు సప్లై చేసుకోవడానికి కానీ రిటర్న్ రావాలి కదా. మరి 2-3 సంవత్సరాల నుంచి కూడా సిఎంఆర్ రానటువంటి రైస్ మిల్ల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది మీద కేసు పెట్టారు? ఎంతమంది మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు? మరి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. దాదాపుగా గత 3 సంవత్సరాల నుంచి మీరు నిబంధన ప్రకారం 6 నెలల లోపల మీరు ఇది ఇచ్చేసారు, రైస్ ఇవ్వాలి. మరి ఆ రైస్ ఇవ్వకపోగా వాళ్ళ దగ్గర ఉండి కొన్ని వేల కోట్ల రూపాయల, దాదాపు నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 25,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ధాన్యం రైస్ మిల్లర్ దగ్గర ఉంది. మరి ఆ ధాన్యంకి వీళ్ళు ఇక్కడ వడ్డీలు కడతా ఉన్నారు కదా. ఆ 25,000 కోట్ల రూపాయలు ఒకవేళ వీళ్ళ కాడికి వస్తే మరి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది కదా. మరి వాళ్ళ దగ్గరనే ఉంది, వాళ్ళ మీద ఫైన్ వేయమంటే మరి ఫైన్ కూడా వేస్తలేరు, కేసులు పెడతలేరు. మిల్లర్లతోని ఈ ప్రభుత్వం కుమ్మక్కైందని చెప్పకనే చెప్తున్నారా మీరు? చెప్పకనే వాస్తవంగా మిల్లర్లతో కుమ్మక్కయ్యే డబ్బులు తీసుకున్నారు కదా 100 కోట్ల రూపాయల. మరి దీంట్లో మరి ఈ రకంగా ఒకటేమో ఎక్సెస్ వేయింగ్లో 1,600 కోట్లు, ఈ ప్లస్ ఈ మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి 25,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ధాన్యంకి మీరు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్గా మరి మంత్రి గారికి వస్తున్నటువంటి 500 కోట్ల రూపాయల లంచం, అది ఫైన్ అనుకోండి లేకపోతే మనం మంత్రికి పోతున్నాయని చెప్పేసి ఎట్లా ఆరోపణ చేస్తున్నారు? మంత్రి ఖచ్చితంగా తీసుకుంటున్నారని ఎట్లా చెప్తున్నారు? మిల్లర్ల దగ్గర నుంచి వచ్చినటువంటివి మిల్లర్లందరూ కూడా కలిసి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మంత్రి గారిని కలిసి ఏ రకంగా వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఏ రకంగా దీన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఏ రకంగా అక్కడ చేతులు మారుతూ ఉన్నాయో అన్నీ కూడా మంత్రి గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టినాక నేను పూర్తి వివరాలతోటి సాక్ష్యాలతో బయట 3 రోజుల కింద మీరు ఎల్పీ మొత్తం కూడా 3-4 ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది సెక్రటరియట్లో. ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని చెప్పడం జరిగిందా? అసలు ముఖ్యమంత్రిని ఏ విషయంలో కలిశారు? ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద కలవడం జరిగింది. వారి దృష్టికి కూడా లేనట్లుంది. వారు వెంటనే అధికారులను పిలిచి మాట్లాడారు. నిన్న కూడా జరిగినటువంటి మరి మంత్రుల క్యాబినెట్లో కూడా ఈ అంశాన్ని సీరియస్గా వారు డిస్కస్ చేశారంటే నేను దానికి ఆనందపడుతున్నా. కానీ ఈ అంశం లోపల మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను నిన్న కమిషనర్ గారిని మాట్లాడితే, మీ ప్రాంతంలో అంటే నా ప్రాంతం అని కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్యలు తీసుకోవాలి. మీ ప్రాంతంలో నేను వెంటనే బిల్డింగ్ రసీదు ఇప్పిస్తాను అని అంటే నా ప్రాంతం కోసం కాదండి, ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మీరు వేయింగ్ చేసిన వెంటనే రైతుకు అక్కడే
మీరు ఒక గింజ కూడా ధాన్యం తరుగు తీయమంటున్నారు కదా, ఒక గింజ కూడా తరుగు తీయని మరి వేయింగ్ చేసిన వెంటనే రైతుకు మీరు వెంటనే రసీదు ఎందుకు ఇవ్వడం లేదు? రసీదు వెంటనే ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. 500 రూపాయలకే వాళ్ళు కట్టుబడుతున్నాము, 500 రూపాయల బోనస్ అనేది సన్నవడ్ల వరకే అని చెప్పేసి నిన్నటి నుంచి మనకు వినబడతా ఉంది. నిన్న వాళ్ళు కూడా అదే ఫైనల్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం బట్టి విక్రమార్క మాత్రం దీంతో మొదలు పెడుతున్నామని చెప్పేసి దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుంది? బట్టి విక్రమార్క ఎప్పుడు దున్నలేదు దుక్కలేదు. ఆయన ఒక రైతు కాదు. ఆయన ఏదో మాట్లాడి ఈ రకంగా కేవలము నేను ఇక్కడ నుంచి స్టార్ట్ ఎందుకు మరి దొడ్డు బియ్యం స్టార్ట్ చేయు. ఇప్పుడు 5% కూడా ప్రొడక్షన్ లేని 5% కూడా మీరు కొనినటువంటి రైస్ మీద సన్నడడ్ల మీద కాదు, 95% పండించి 95% ప్రొక్యూర్ చేసేటువంటి దొడ్డు బియ్యం మీద ఎందుకు మొదలు పెడతలేవు? దాని మీద ఎందుకు తీయడం లేదు? మరి నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో ఒక కండిషన్ పెట్టలే సన్న బియ్యమే కొంటా అని చెప్పలేదు. ఆ రోజు అది కార్పొరేట్ కంపెనీలు కదా, ఒకటి సేల్ సీజను ఫెస్టివల్ సీజన్ అని చెప్పేసి 50% డిస్కౌంట్ అని చెప్పి కింద స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై అవన్నీ పెట్టినా మరి ఏమన్నా మేనిఫెస్టోలో? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం, రైతాంగాన్ని పూర్తిగా అన్యాయం చేయడం తప్ప ఇంకొకటి మాట కాదు. రైతాంగాన్ని పూర్తిగా వంచిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్న సంగతి తెలియజేస్తున్నారు. ఇది ఎల్లటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన మాటలు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతుంది అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.